గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్. గట్టిగా గుడ్ ఈవినింగ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్. గుడ్ ఈవినింగ్ సార్. సో జనరల్గా అంటే మన కంపెనీల కల్చరు ఎవ్రీ ఎంప్లాయీ బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగా మన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత, ఈ ఆఫీస్లో స్టార్ట్ చేసిన తర్వాత అదృష్టం కొద్ది మనకి బాలాజీ గారి బర్త్డే వచ్చింది. మంచి బోని అనమాట. అంటే అందరిది మంచి బోనియే, ఇంకొంచెం అనమాట. ఓకే, బాలాజీ గారి గురించి చెప్పాలంటే, నేను కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ సంపత్ వచ్చాడు. సంపత్ వస్తే ఎంత హ్యాపీ అయ్యానో, బాలాజీ గారు, దాస్ గారు వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న డెడికేషన్, వాళ్ళకున్న హార్డ్ వర్క్ నేను మార్కెట్లో చాలా తక్కువ మందిలో చూశాను అనమాట. జస్ట్ ఏంటంటే దేవుడు వాళ్ళని టెస్ట్ చేస్తున్నాడు. ఒక మంచి రోజు మాత్రం దే విల్ బంబార్డ్ ద సక్సెస్ లైక్ ఎనీథింగ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇలాంటి పుట్టినరోజు మంచిగా చక్కగా చేసుకోవాలని, అది కూడా మన్నాకుండా చేసుకోవాలని ఓకే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ బర్త్డే టు యు. 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 సార్ లేదు మీరే ఆగండి. పూసేద్దండి సార్. టిష్యూ ఎవరు ఉన్నాను. టిష్యూ తీసుకున్నాం సార్. అంత సత్య సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు థ్యాంక్ యూ సార్. బాగుంది బతుకుతారు, అందుకని తిన్నాను చెప్పాము. లేదు అట్లని కాదు సార్ క్రీమ్ కొద్దిగా రుద్దుదాం సార్. వద్దు సార్, ఇట్లా రుచితే సరిపోతుంది కదా సార్. మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి సార్. కస్టమర్ దగ్గరికి కదా. యాక్చువల్ హోలీ ఆడలేదు కదా సార్ ముక్కు మీద ముక్కు మీద కొద్దిగా అది సరే, ముక్కు మీద కూడా కావాలంటున్నారు కదా జనాల కోరిక మీద. వేగం పట్టుకున్నాం చాలా చాలా మర్చిపోయాను. చాలా వస్తున్నాం అందుకే ఫేస్ అంతా చేంజ్ అయింది. కట్టుకోని లేదు ఇప్పటికి వద్దు, నేను మళ్ళీ ఫీల్ అవుతావు కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఎందుకు ఎప్పుడు కూడా తీయమన్నది, ఎందుకు పట్టుకున్నది. ఎస్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. అదే థ్యాంక్ యూ. అలా ఆవిడే జింపలు జింపలు చేసేస్తుంది.